మత్స్యగుండంలోని ఈ జాతర మహోత్సవాల ఏర్పాట్లు ఎట్లాగా ఉన్నాయి, గతానికి ఇప్పుడు చెప్పండి. మౌలిక సదుపాయాలు కల్పించారా? మత్స్యగుండం ఏర్పాట్లలో గతంలో అంటే బస్సు సౌకర్యం ఉండేది కాదు. ఆ బస్సు సౌకర్యం లేని టైంలో జనాలు ఎక్కువగా వచ్చి ఇక్కడ ఆ లోకల్ ప్రోగ్రామ్స్ అంటే లోకల్ నాటకాలతో ఉండి రాత్రంతా ఇక్కడ ఉండి వెళ్ళేవాళ్ళం అప్పుడు చిన్నతనంలో. అయితే ఇప్పుడు ఏంటంటే బస్సు సౌకర్యం కల్పించడం, గతంలో ఇక్కడ పార్క్ ఏర్పాటు చేయడం అప్పుడు బాగుండేది. ఇప్పుడు కూడా ఇక్కడ పార్క్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది చెప్పేసి నా అభిప్రాయం. అయితే ఈరోజు వస్తున్నటువంటి భక్తులు ఇస్తున్నటువంటి ఇంకంలో పార్కు డెవలప్ చేస్తే మంచిదనేది నా అభిప్రాయం. అలాగే ఈరోజు ఇంకా ఈ చుట్టుపక్కల ప్లేసు మత్స్యగుండానికి ఉన్నాయి. ఆ ప్లేస్లో మంచి మంచి కార్యక్రమాలు అంటే ఇక్కడ ఉండడానికి వసతి కూడా ఏర్పాటు చేస్తే మంచిదనేది నా అభిప్రాయం. మొత్తానికి ఏర్పాట్లు మౌలిక వసతులు అయితే ఉన్నాయంటారు? మౌలిక వసతులు కొంత తక్కువే, ఇంకా ఏర్పాటు చేయాలి. నమస్తే, మాది పాడేరు కలర్ సింగ్ మా గ్రామం. నా బి కనకరత్నం నా పేరు. ఏంటంటే ప్రతి సంవత్సరం ఇక్కడ మత్స్యగుండం అని విలేజ్ లోని మంచి శివరాత్రి జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము వస్తాము. కానీ అన్ని ప్రతి సంవత్సరం చేసే సౌకర్యాల కన్నా ఈ సంవత్సరము మంచిగా అన్ని సౌకర్యాలు చాలా చక్కగా చేశారు. బస్సులు 25 వేయడం, కార్లకు ఎక్కడైనా సపరేట్ గా పెట్టడం, బైకులు సపరేట్ గా పెట్టడం, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఏంటంటే భక్తులకి సపరేట్ గా ఎక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. అందుకని మేము చాలా సంతోషిస్తున్నాము. ఇలానే ప్రతి సంవత్సరం కూడా దీనికన్నా ఇంకా బాగా చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.